క్రీస్తునందు సంఘమ సహవాసమ ప్రభు పేరట స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ప్రార్థన ద్వారా దేవునితో మనం సంభాషించుట ద్వారా మనం ఆత్మీయ మేలులు ఎన్నో పొందుకోగలము. ప్రార్థన గొప్ప విజయాలను మనకిస్తుంది. కీర్తనలు 5వ అధ్యాయము 2-3 చరణాలలో ఈ మాటలు ఉన్నాయి. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఉదయమున చేస్తున్నటువంటి ప్రార్థనను మనము దేవుని సన్నిధిలో కాచియుంచే ప్రార్థనను ఒకరోజు ముందు, అంటే మనం పండుకునే ముందు రాత్రి వేళల్లో రేపటికి చేసే ప్రార్థనను సిద్ధపరచుకోవాలి. మన దినచర్యలలో ఒక దినచర్యగా ప్రార్థన కొనసాగాలి. ప్రార్థనతో ఆ రోజును మనం ప్రారంభించాలి. ప్రార్థనతోటే ఆ రోజును మనము ముగించాలి. రాత్రి వేళల్లో మనం పండుకున్నప్పుడు ప్రార్థనతో మనం ముగిస్తున్నప్పుడు రేపు ఉదయకాలం ఏ ప్రార్థన చేయాలో దానిని మనం సిద్ధపరచుకొని తండ్రిని మహిమపరచి ఘనపరచాలి. భక్తుడైన దావీదు అదే మాటను తెలియజేస్తున్నాడు. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఎంత అద్భుతం అండి! ప్రార్థన ద్వారా ఎన్నో విజయాలను మనం సాధించగలం. దేవునితో మాట్లాడే విధానమే, సంభాషించే విధానమే ప్రార్థన. ప్రార్థనే నేర్పిస్తుంది. వచ్చి రాని ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. క్రీస్తునందు ప్రియులారా, ఇటువంటి ప్రార్థన మనం కూడా చేద్దాం. దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలోంచండి. సకల ఆశీర్వాదముల కారణభూతుడు అయి ఉన్న తండ్రి, నీ గొప్ప నామములకు స్తోత్రాలు. దయగలవాడా, నైనా రేపు ఏమి ప్రార్థన చేయాలో ఒకరోజు ముందే మేము సిద్ధం చేసుకొని కాచి ఉండడానికి సహాయం చేయండి. మహిమ పొందండి. ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి ప్రార్థనల్లో నైనా వారు గొప్ప విజయాలు చూసే కృప ప్రతి ఒక్కరికి నీ అనుగ్రహించుమని యేసుక్రీస్తు దివ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.